హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంగి డిస్కషన్ వరల్డ్. ఈరోజు మనం సుమతి శతకంలోని రెండవ పద్యాన్ని హార్మోనియంపై వాయించుకుని దాని అర్థభావాన్ని విశ్లేషిద్దామండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చివరి వరకు చూడకపోతే మీరు విలువైన విషయాన్ని కోల్పోతారు. యు మిస్ యూ లాట్. చూసుకోండి మరి. చుట్టము అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమే నివేపు అక్కరకు రాని చుట్టము మొక్కిన వరమే నివేపు మోహరమున దానెక్కిన పారని గుర్రము మోహరమున దానెక్కిన పారని గుర్రము మోహరమున దానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి గ్రక్కున విడవంగ వలయు గదరా సుమతి. ఇంతవరకు పద్యాన్ని విన్నారు కదా. ఇక అర్థభావాన్ని విశ్లేషిద్దామండి. అక్కరకు రాని చుట్టము మొక్కిన వరిమేని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము రక్కున విడవంగ లేదు గదరా సుమతి అన్నది పద్యం కదా. ఇక్కడ సుమతి శతకర్త భర్తన వేటిని వదిలిపెట్టాలని చెప్తున్నాడో ఈ పద్యంలో వివరించాడు. అది ఏంటంటే, అక్కరకు రాని చుట్టము అంటే మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనకు సహాయపడడానికి పనికిరాని చుట్టములను వదిలేయమని చెప్తున్నాడు. తర్వాత రొక్కిన వరిమీని వేల్పు అంటే మనం వేడుకున్న దండం పెట్టినా కూడా మనం అడిగిన కోరికలు తీర్చిన వేల్పును వదిలేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు మనకు వరేయాలంటే దేవునికి నచ్చే విధంగా కూడా మనం ఉండాలి. దేవుడు చెప్పినట్లు మంచి పనులు కూడా చేయాలి. అంత మాత్రం చేత దేవుడిని నిందించడం కరెక్ట్ కాదు. అంత మాత్రం చేత దేవుడిని వరమివ్వలేదని వదిలేయడం కరెక్ట్ కాదు. ఇకపోతే మోహరంన దాని ఎక్కిన బాలని గుర్రము అని అన్నాడు. అంటే యుద్ధ సమయంలో గుర్రం అనేది అత్యంత అవసరం. ఎందుకంటే అది ఖచ్చితంగా యుద్ధంలో పరుగులు పెట్టి శత్రుసేనలను ఎదుర్కోవడానికి ఉపయోగించేది. అలాంటి గుర్రమే మోహరమున పరిగెత్తకపోతే దానివల్ల ఏం ప్రయోజనం? అందుకే దాన్ని కూడా వదిలేయమంటున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, అక్కడొక రాని చుట్టము రొక్కిన వరిమీని వేల్పు మోహరం దాని ఎక్కిన బాలని గుర్రము రక్కున విడవంగా వాళ్ళే గదరా సుమతి అని సుమతి కథ చెప్తున్నాడు. అంటే ఒకవేళ చుట్టాలు వారు ఏదో పనుల్లో ఉండి వారు బాధలో ఉండి రాలేకపోతే పర్లేదు, కానీ మామూలుగా ఉండి కూడా మనకి అవసరాలు రానప్పుడు మన శుభకార్యాలకు రాని వాళ్ళని వదిలేయరని చెప్తున్నాడు. అలాగే మనం మొక్కిన కూడా వరమేలు దేవుని వదిలిపెట్టడం అనేది సమంజసం కాదు. ఎందుకంటే దేవుడు వరమేలు అంటే మనం ఎంతో పరిశుద్ధంగా జీవించాలి. అలాంటప్పుడే దేవుడు మనకి వరం ఇస్తాడు. అంతేగాని అడిగిన వెంటనే వరాలు ఇవ్వడానికి దేవుడు ఏంటి పని లేనివాడు కాదు. పోతే రణంలో పరిగెత్తని గుర్రాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టవలసిందే. ఇవి మూడింటిని తప్పుగా వదిలిపెట్టాలని సుమతి శతకర్త భర్తన చెప్తున్నాడు. కాబట్టి దీనిని అర్థం చేసుకొని మీ జీవితాల్లో పాటించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్. బై బై.